మెప్మాలో జరిగిన భారీ అవినీతికి ఎమ్మెల్యే అనుచరులే కారణమని వైసీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 140 నకిలీ డ్వాక్రా సంఘాలను సృష్టించి సుమారు 20 కోట్ల నిధులు స్వాహా చేశారని విమర్శించారు. ఈ కుంభకోణంపై సమగ్ర విచారణ జరిపి అవినీతికి సహకరించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని శుక్రవారం ఆయన డిమాండ్ చేశారు. బాధ్యతలను తక్షణమే శిక్షించాలని కోరారు. దాదాపు 20 కోట్ల మేరకు ఈ యొక్క 18 నెలల్లో నర్సరావుపేట మెప్మాకి సంబంధించి 140 ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు స్కామ్ చేయడం జరిగింది. ఈ ఫోటోలో ఉన్న ఇద్దరు మహిళలు, ఈమె గ్రీన్ శారీ వేసుకున్నది దీప అని సిటీ మిషన్ మేనేజర్గా గుంటూరులో పనిచేసింది. సిటీ మిషన్ మేనేజర్ సిఎంఎం డ్వాక్రాలో దీప. రెండో ఆమె ప్రణతి అని, ఈమె సీసీగా ఇప్పుడు మెప్మా నర్సరావుపేటలో పనిచేస్తుంది. ఈ దీప అనే అమ్మాయిని గుంటూరు నల్లపాడులో పెద్ద స్కామ్ జరిగితే అక్కడ సస్పెండ్ చేయడం జరిగింది. ఆమెను తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, ఇక్కడ ప్రస్తుతం ఉన్న అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో వాసిరెడ్డి రవి గారు తీసుకొచ్చి నర్సరావుపేట మున్సిపాలిటీలో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. సస్పెండ్ అయిన ఆమెని గుంటూరు నగర కార్పొరేషన్లో సస్పెండ్ అయిన ఈ వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ కూడా ఇలాంటి స్కామ్ జరిగితే అక్కడ ఈమె మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఈ దీప అనే మీద A1గా మరొక ముగ్గురిని కలిపి ఎఫ్ఐఆర్ కాపీ కూడా మీకు ఇస్తాను. ఎఫ్ఐఆర్ కాపీ. అట్లానే గుంటూరు అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి దగ్గర కేసు నడుస్తూ ఉంది ఈమె మీద. ఈ వాయిదా కూడా నిన్న 18వ తారీఖు వాయిదా కూడా ఉంది ఈ కేసుకు సంబంధించి. సో ఇలాంటి సస్పెండ్ అయిన ఆఫీసర్ని, సస్పెండ్ అయిన అమ్మాయి, ఆ లేడీని, అధికారిని నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చి ఇక్కడ ఈ డ్వాక్రా గ్రూపుల్లో ఈ యొక్క అవకతవకలు జరగటానికి ముఖ్య భూమిక పోషించిన వ్యక్తి ఈ దీప. ఏమని నర్సరావుపేట మున్సిపాలిటీకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, ఆయన శిష్యులు, ఏదైతే మున్సిపాలిటీ అంతా ఎవరైతే ఇప్పుడు పెత్తనం చేస్తున్నారో వాసిరెడ్డి రవి గారు, వీళ్ళిద్దరూ కూడా తీసుకొచ్చి ఏమని ఇక్కడ నర్సరావుపేట మున్సిపాలిటీలో ఉద్యోగం ఇప్పించటం ఈరోజు ఈ యొక్క స్కామ్కి ముఖ్య కారణం అని చెప్పి ఈరోజు తెలుస్తుంది. ఈమెతో పాటు ప్రణతి అని సీసీ ఇద్దరు కూడా కలిసి వివిధ సంఘాల ద్వారా, ఆర్పీల ద్వారా, ఇక్కడ అంతకుముందున్న ఆర్పీలు, ఇప్పుడున్న ఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర, అందరూ కాదు కొంతమంది, ఇందులో వీళ్ళ ద్వారా 140 గ్రూపులు, ఫేక్ గ్రూపులు, వాళ్ళ యొక్క మరి ఆధారాలు ఎలా ఉన్నాయో, వాళ్ళకి ఎవరు సంతకాలు పెడుతున్నారో తెలియదు. ఆ గ్రూపులకి లోన్లు ఇప్పించే కార్యక్రమం చేశారు ఫేక్ గ్రూపులతో. 140 గ్రూపులు, ఒక్కో గ్రూప్కి 20 లక్షల నుంచి 15 లక్షల రూపాయలు లోన్ తీసుకొని ఒక్కో గ్రూపు దగ్గర 5 లక్షల రూపాయలు వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేశారు ప్రతి లోన్లో కూడా. ఈ లోన్ ఇచ్చిన బ్యాంకుల్లో ఉన్న మేనేజర్లను కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.